చికాగోలోని 6109 ఖేడ్వాలే అవెన్యూలో కొంతకాలం నివసించేవారట. ఇక కొన్నాళ్ళు వీళ్ళిద్దరి కాపురం బాగానే ఉన్నా ఆ తర్వాతే తమ కూతురికి సమస్యలు మొదలయ్యాయని ఆ లేఖలో చెప్పుకొచ్చారు. అల్లుడు తీవ్రంగా వేధించేవాడని, ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవాడని అత్తమామలు ఆరోపించారు. ఇక కూతురిని శారీరకంగా వేధింపులు, మానసికంగా హింసకు గురి చేశాడని చెప్పుకొచ్చారు. పరిస్థితులు చక్కబడతాయని ఆశతో ఎదురుచూసిన అల్లుడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని, ఈ క్రమంలోనే తనకు విడాకులు ఇవ్వమని కూతురిపై అల్లుడు ఒత్తిడి చేసాగాడని చెప్పుకొచ్చారు. కానీ సమాజంలో పరువు పోతుందని ఆమె విడాకులకు ఒప్పుకోలేదట. ఇంతలో కూతురికి సోషల్ సెక్యూరిటీ కార్డ్, గ్రీన్ కార్డ్, వీడియో నెంబర్ అందడంతో భర్త ఆమెతో రాజీ పడుతున్నట్లుగా ప్రవర్తించాడట. తన సంసారం బాగుపడుతుందని భావించింది. కానీ ఉమ్రా కోసమని ఇండియా వెళ్ళాలని చెప్పి 2024 హైదరాబాద్ వచ్చాడు. అతనికి హైదరాబాద్లో ఎలాంటి సొంత ఇల్లు లేకపోవడంతో సోమాజిగూడలోని ది పార్క్ హోటల్లో దిగారు. ఎలాగో హైదరాబాద్ వరకు వచ్చాం కాబట్టి ఇక్కడే ఉన్న తన కుటుంబాన్ని కలిసి రమ్మని ఆమెను పుట్టింటికి పంపించేశాడు. ఇక గుట్టు చప్పుడు కాకుండా హోటల్ గదిని ఖాళీ చేసి అక్కడి నుండి ఎయిర్పోర్ట్కు వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని హోటల్ యాజమాన్యం హానాకు ఫోన్ చేసి చెప్పారు. ఇక హోటల్కు తిరిగి వెళ్లేసరికి తన పాస్పోర్ట్, గ్రీన్ కార్డ్, SSN, వ్యక్తిగత ఆభరణాలు సహా అన్నీ ఎత్తుకుపోయినట్లుగా గుర్తించి మోసపోయానని గ్రహించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారట. ఇక ఆ తర్వాత హైదరాబాద్లోని ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారిని సంప్రదించి కొత్త పాస్పోర్ట్ అనేది తీసుకుందట. తమ కూతురికి జరిగిన అన్యాయానికి ఎలాగైనా సరే పరిష్కారం చూపాలని బాధితురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పంజాగుట్ట పోలీసులు కూడా అతన్ని సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ అతను దొంగిలించిన పత్రాలు, విలువైన వస్తువులను తిరిగి పొందడంలో ఎలాంటి పురోగతి లభించలేదు. కూతురు నుంచి అల్లుడు దొంగిలించిన పత్రాలు, విలువైన వస్తువులను తిరిగి అప్పచెప్పేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్కి అయితే విజ్ఞప్తి చేశారు. చూడాలి మరి రిజల్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని.